హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తెలివైన జింక. అనగనగా ఒక అడవి. అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోడెలన్నీ చేపలున్నాయి. వాటిని తింటూ ఓ ముసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఓ పీత నివసించేది. ముసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని 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 ముసలికి వెగటు పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని అది పీతకు చెప్పింది. ఆలోచిస్తే పీతకొక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. నేను వెళ్ళి అడవిలోకి జంతువులన్నింటికీ నువ్వు చచ్చిపోయావని చెబుతాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు తాగటానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువును పట్టుకొని తింటూ ఉండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది ముసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళింది. మిత్రులారా, చెరువులోని ముసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయమూ లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింక మాత్రం నమ్మలేదు. నీతో వస్తాను, నాకు చచ్చిపోయిన ముసలిని చూపించు అంది. పీత వెనకే జంతువులను తీసుకుని వెళ్ళింది జింక. ముసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, ముసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం ముసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందంట. అది అలా కదులుతూనే ఉంటుంది అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే ముసలి తోక కదల్చటం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఈ ముసలి బతికే ఉంది. అంతా పారిపోండి, పారిపోండి అని గట్టిగా అరిచింది. ఇక జింక వెంటనే మిగతా జీవులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.